హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్ని. ఓకే, సో ఈరోజు మనం టాపిక్ వచ్చేసి స్పెషల్ రీడింగ్స్లో రిలేషన్షిప్లో టాపిక్ అనమాట. ఓకే, మీ యొక్క ఎనర్జీ, మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ అండ్ యువర్ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది చూడబోతున్నాం. ఓకే, సో ఇవి జనరల్ రీడింగ్స్, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు రీడింగ్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇంకా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ గురించి అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఇంకా 5th వరకే మీకు ఆఫర్ అనేది ఉంటుంది. ఓకే, సో తర్వాత నార్మల్ ప్రైస్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఎవరికైనా రీడింగ్స్కి కావాలి అనుకుంటే మీరు రావచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద రీడింగ్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఇన్ రిలేషన్షిప్. వీరి ఎనర్జీ, వీరి పార్ట్నర్ ఎనర్జీ అండ్ వీరి యొక్క రిలేషన్షిప్కి కార్డ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, సో ఇది మీ ఎనర్జీ. ఫస్ట్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, ఓకే, అండ్ 9 ఆఫ్ సోర్డ్స్. మీ పార్ట్నర్ ఎనర్జీ ఒక 3 కార్డ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మీ పార్ట్నర్ ఎనర్జీ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. ఓకే, వచ్చేసాయి. మీ పార్ట్నర్ 8 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఎక్స్ట్రా కార్డ్ వచ్చింది మీ పార్ట్నర్కి. మీ యొక్క రిలేషన్షిప్కి ఒక 3 కార్డ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. వీరిద్దరు రిలేషన్షిప్కి ఒక 3 కార్డ్స్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, వచ్చేసింది. ది హ్యాంగ్డ్ మ్యాన్ మీ యొక్క రిలేషన్షిప్ కోసం, స్ట్రెంగ్త్ అండ్ ది స్టార్ కార్డ్. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్, వావ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో బాటమ్ ఆఫ్ ది డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీ లక్ అనేది మీ వైపు ఉంది. ఓకే, సో ఎవరెవరైతే మీ పార్ట్నర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో డెఫినెట్గా ఒక మంచి చేంజ్ అయితే రాబోతుంది. ఓకే, సో మేబీ 2024లో మీకు ఒక గుడ్ చేంజ్ అనేది రావచ్చు. ఓకే, లక్ అనేది మీ వైపు ఉంది కాబట్టి మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని కమిట్ చేయవచ్చు. ఓకే, అండ్ డెఫినెట్గా మీరిద్దరూ కూడా క్లారిటీగా కూర్చొని మాట్లాడుకొని మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ అనేటివి డెఫినెట్గా మీరు డిస్కస్ అనేది చేస్తారు. ఓకే, సో ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ అనమాట. ఓకే, సో టైం అనేది చేంజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా గుడ్ టైం అనే చెప్పచ్చు మీకు. ఓకే, ఓవరాల్గా బాటమ్ ఆఫ్ ది డెక్ అనమాట. మీ యొక్క రిలేషన్షిప్ అనేది ఒక మంచి చేంజ్ అనేది రాబోతుంది. ఓకే, సో మీ ఎనర్జీ కనుక చూసినట్టయితే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ ది 9 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఓకే, సో మీరు చాలా క్రియేటివ్ ఉమెన్ ఆర్ మెన్. ఓకే, సో క్రియేటివ్తో ఉంటారు. ఓకే, విత్ హార్ట్తో ఆలోచిస్తారనమాట. పాజిటివిటీతోనే ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, అండ్ మీకై మీరే ఎక్కువగా ఆ క్రియేటివ్నెస్, ఆ ఫైరీ నాలెడ్జ్ అనేది మీలో ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఎక్కువగా థింకింగ్ ఎక్కువగా ఉంటుంది మీకు. దీనివల్ల మీకు స్ట్రెస్, డిప్రెషన్ అనేది ఇంక్రీజ్ అవ్వింది. ఓకే, సో మీరు చాలా థింకింగ్ చేస్తున్నారు కాబట్టి మీ పర్సన్ గురించి. సో డెఫినెట్గా మీకు యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయాయి అన్నమాట. ఓకే, సో మీకు సక్సెస్ వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, సో రిలేషన్షిప్లో 7 ఆఫ్ కప్స్ అంటే సక్సెస్. ఓకే, ఇట్స్ అన్ సక్సెస్ కార్డ్ ఇన్ యువర్ రిలేషన్షిప్. సో మీ యొక్క ఎనర్జీలో డెఫినెట్గా పాజిటివ్ కార్డ్ అనేది ఉంది. ఓకే, సో ఈ 2 పాజిటివ్ కార్డ్స్. బట్ ఫస్ట్ మీరు ఈ స్ట్రెస్, డిప్రెషన్ నుంచి బయటికి రావాల్సిందైతే ఉందన్నమాట. ఎక్కువగా మీరు మీలో మీరే ఎక్కువగా థాట్స్లో ఫాట్ అవుట్ చేస్తున్నారు. అంటే క్రియేటివిటీ ఉమెన్ ఆర్ మెన్ అయి ఉండొచ్చు. ఎక్కువగా ఫెమినైన్ ఎనర్జీ చూపిస్తూ ఉంది ఇక్కడ. ఓకే, ఫెమినైన్ ఎనర్జీ అంటే మళ్ళీ బోత్ ద కేసెస్ అవ్వచ్చు. ఓకే, సో మేల్లో ఫెమినైన్ ఎనర్జీ ఉండొచ్చు, అలాగే ఫీమేల్లో కూడా ఫెమినైన్ ఎనర్జీ ఉండొచ్చు. ఓకే, సో ఈ విధంగా కూడా ఉంటుంది. ఓకే, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఓకే,
సో మీరు ఈ స్ట్రెస్ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. చాలా లాట్స్ ఆఫ్ థింకింగ్ అనేది ఉందన్నమాట. ఓకే, చాలా చాలా థింకింగ్ చేస్తూ ఉన్నారు నైట్ టైమ్. ఇంకా మీకు స్ట్రెస్ అవుట్ అయిపోయారు అనమాట. అంటే స్ట్రెస్ అవుట్ అయిపోయి మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, చాలా థింక్ చేస్తూ ఉన్నారు. అండ్ కంటిన్యూస్గా మీరు అది థింక్ చేయటం వల్ల మీకు డ్రీమ్స్లో కూడా దాని రిలేటెడే మీకు ఆ ఇష్యూస్ అనేటివి మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో ఇది మీ యొక్క ఎనర్జీ. మీ ఎనర్జీ ఇంకా బాగా చేంజ్ అవ్వాలి. సో డూ మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఫర్ యువర్ పార్ట్నర్. ఓకే, సో మీ రిలేషన్షిప్కి మంచి చేంజ్ అనేది రాబోతుంది. ఈ చేంజ్ రావాలి అంటే డెఫినెట్గా మీరు దీంట్లో నుంచి బయటికి రావాలి. స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి బయటికి రావాలి. సో మీరు మెడిటేషన్ అనేది చేయండి. ఓకే, అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీ కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీరు మీరు మీ మీ యొక్క ఫైరీ ఎనర్జీ వల్ల మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళిపోతున్నారనమాట భయపడి. ఓకే, సో మీకు మేబీ మీ పార్ట్నర్ ఎక్కువగా సాఫ్ట్ నేచర్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇంట్యూటివ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోతూ ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ నుంచి, మిమ్మల్ని డీల్ చేయలేక. ఓకే, సో ఆ క్యాపబిలిటీ లేదు అని తను అనుకుంటున్నారు. బట్ అతను కానీ ఆమె కానీ అన్నీ సమకూర్చుకున్నారనమాట. వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చుకుని 8 ఆఫ్ కప్స్ అన్నీ కూడా ఇక్కడ నిలబడుకొని ఉన్నాయి కదా. సో అవన్నీ సమకూర్చుకున్నారు వాళ్ళు, ప్రతి దాంట్లో కూడా అన్నిట్లోనూ సమకూర్చుకున్నారు. బట్ మీరు డిప్రెషన్లో వెళ్ళిపోయారనమాట. ఓకే, సో ఇంక ఈ రిలేషన్షిప్ మనకి వర్కౌట్ అవుతుందా లేదా, మూవ్ ఆన్ అయిపోదామా అన్నట్టు మీరు ఫీలింగ్లో వెళ్ళిపోయి ఇంకా స్ట్రెస్ అవుట్ అయిపోయి బర్న్అవుట్ అయిపోయారనమాట మీ పార్ట్నర్. ఓకే, సో బర్న్అవుట్ అవ్వడం వల్ల మూవ్ ఆన్ అవుతున్నారు, భయపడి దూరంగా వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇంట్యూటివ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, చాలా విషయాలు లోపల దాచిపెట్టుకుంటారు కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. బట్ వాళ్ళకి డీల్ చేసే వే అనేది చాలా మంచిగా ఉంటుంది. ఓకే, సో వాళ్ళ డీలింగ్స్ అనేటివి చాలా బాగుంటాయి. అనుకుంటారు మనసులోనే అనుకుంటే సరిపోదు, బయటికి కూడా మాట్లాడాలి అని. బట్ మీరు మాట్లాడలేరు కానీ హ్యాండ్లింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే, ఫ్యామిలీ హ్యాండ్లింగ్ కానీ ఆర్ ఎల్స్ వర్క్లో హ్యాండ్లింగ్ కానీ, సో ఆ నాలెడ్జ్ అంతా మీ దగ్గర ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది. ఓకే, ఫెమినైన్ క్వాలిటీస్ ఎక్కువగా ఉండొచ్చు మీ పార్ట్నర్కి. ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా ఈ వాటర్ ఎలా అయితే ఫ్లో అవుతుందో అదేవిధంగా మీ పార్ట్నర్ యొక్క ఎమోషన్స్ అనేటివి ఎక్కువగా ఫ్లో అయిపోతూ ఉంటాయి. ఓకే, పాజిటివ్గా చూసినట్టయితే మీరు మీ ఫ్యామిలీని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి. నా అంటే మీ గురించి పట్టించుకోరు కానీ మీ ఫ్యామిలీ గురించి బాగా పట్టించుకుంటారు అనమాట, ఆ విధంగా చూసుకుంటారు. ఓకే, సో స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఉంది మీకు, అవన్నీ కూడా మీరు ఫార్ట్అవుట్ చేయగలుగుతారు. మూవ్ ఆన్ అవ్వడానికి ఆలోచించద్దు. ఓకే, ఎందుకంటే స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అనేది మీలో ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు అవన్నీ కూడా ఫార్ట్అవుట్ చేసి మీరు ఫర్దర్గా వెళ్ళొచ్చు. ఓకే, సో మీ చుట్టుపక్కల ఎవరు లేరు అని మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, సో మీరు ఎలాగైనా సరే ఒక మీ పార్ట్నర్ని కానీ ఆరల్స్ ఆ విషయాల్లో మీరే హై అన్నమాట. ఓకే, సో మీ యొక్క రిలేషన్షిప్లో మీరే హైగా లీడ్ చేస్తూ ఉండొచ్చు. మేబీ మాటల విషయంలో ఎక్కువగా థాట్స్ కాబట్టి థాట్స్లో మీరు ఎక్కువగా గెయిన్ చేసుకొని ఉండుంటారు కానీ ఆ మాటల వల్ల ఇతరులకి పడకపోవడం వల్ల వాళ్ళు మీకు దూరం అయిపోయారు అనమాట. అది మీ పార్ట్నర్ అన్న అవ్వి ఉండొచ్చు ఆర్ఎల్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా అయి ఉండొచ్చు. ఓకే, సో ఇది మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ. మీ పార్ట్నర్ ఎనర్జీ కూడా అంతగా బాగోలేదు. ఓకే, తను కూడా మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తే డెఫినెట్గా ఈ మూడ్ నుంచి బయటికి రావచ్చు. ఎందుకంటే తనకి స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఫార్ట్అవుట్ చేసే శక్తి అయితే ఉంది. ఓకే, సో మీ యొక్క రిలేషన్షిప్ కనుక చూసినట్టయితే ఇద్దరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలా వద్దా అనేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, బట్ మీ ఇద్దరు రిలేషన్షిప్ మీరు కరెక్ట్గా మీరు బాండింగ్ అనేది ఇంతకుముందు సమకూర్చుకున్నారు. ఓకే, సో ఇది హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్లో చూసారా ఎంత శాంతంగా ఉన్నారు. సో పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉండింది కానీ అది ఫర్దర్గా ఏమైంది అంటే మీకు ఒక కన్ఫ్యూజన్ లా క్రియేట్ అయింది. ఇది ఇంకా ఫ్యూచర్లో మనకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీ కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ. ఓకే, సో స్ట్రెంగ్త్ అనేది ఉంది, మేనిఫెస్టేషన్ ఉంది, ప్యూరిటీతో కరేజ్ ఉంది కాబట్టి మీరిద్దరూ కూడా
కూర్చొని మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకుంటే బెస్ట్. ఓకే. ఎందుకంటే ఇద్దరు కూడా ప్యూరిటీ హార్ట్తో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది. అంటే మీరిద్దరు కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, బట్ మీరు ఆ నెగిటివ్ థాట్స్ ఏదైతే ఇంతకుముందు జరిగిన విషయాలు మీరు హోల్డ్ ఆన్ చేస్తూ ఉన్నారో థాట్స్లో, సో అది మీకు మిమ్మల్ని మీ యొక్క రిలేషన్షిప్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు అనమాట. ఓకే. సో ఆ విధంగా మీరు స్ట్రెంగ్త్ ఉంచుకొని మీరు మెడిటేషన్ మేనిఫెస్టేషన్ చేసుకున్నారు అంటే ఇద్దరు కూడా యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్ అండ్ యూ కెన్ కీప్ హోప్. ఓకే. సో మీ యొక్క రిలేషన్షిప్లో డెఫినెట్గా హోప్ అనేది ఉంచుకోవచ్చు. ఓకే. 7 చక్రాస్, 7 స్టార్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో 7 చక్రాస్ అనేటివి కూడా మీకు మంచిగా బ్యాలెన్స్లోకి వస్తాయి ఫ్యూచర్లో. అందుకని లక్ అనేది మీ వైపు ఉంది. ఓకే. సో లక్ అనేది మీ వైపు ఉంది కాబట్టి 7 చక్రాస్ హీల్ అవుతాయి. ఓకే. గ్రౌండింగ్స్ ఇద్దరు కూడా మెయింటైన్ చేస్తారు మీ యొక్క రిలేషన్షిప్లో ఫర్దర్గా. సో అందుకని నేను కూర్చొని మాట్లాడుకోండి, అది సార్ట్ అవుట్ అవుతుంది అని చెప్పాను. ఓకే. సో ఈ కార్డును చూసే చెప్పాను అనమాట. స్టార్ కార్డ్ హోప్ కార్డ్ అనమాట. ఓకే. సో మీరు ఇద్దరు కూడా కూర్చొని సార్ట్ అవుట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు గ్రౌండింగ్స్ అనేది వస్తుంది అండ్ డెఫినెట్గా మీ యొక్క రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే. సో మేబీ కాదు, ఇట్స్ ఎస్ కార్డ్. ఓకే. సో డెఫినెట్గా మీ టైం అనేది గుడ్ టైం అనేది చేంజ్ అవుతుంది. ఓకే. సో ఇది ఓవరాల్గా రీడింగ్స్, మీ ఎనర్జీ, మీ పార్ట్నర్ ఎనర్జీ అండ్ మీ యొక్క రిలేషన్షిప్ ఎనర్జీ. ఓకే. సో గాడ్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాం. గాడ్ గైడెన్స్ ఫార్ current energies. Thank you God, thank you universe. Thank you God, thank you universe. Please God, please give me the God guidance. ఓకే. ఇది వచ్చింది కిన్షిప్. సో డెఫినెట్గా మీరు ఈ స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ కొంచెం బయటికి రావాలి అని అంటే కొంచెం మీరు కమ్యూనిటీలో షేర్ చేసుకోండి. ఓకే. మేబీ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఆ విధంగా కూడా హెల్ప్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్తో అడగటం వల్ల కొంతమందిని మీరు సొల్యూషన్స్ అడగటం వల్ల కూడా ఆ ఐడియాస్ వల్ల కూడా మేబీ మీకు సార్ట్ అవుట్ అవ్వచ్చు ప్రాబ్లమ్స్. అదేవిధంగా ఈ కిన్షిప్ అనేది మనకు చూపిస్తుంది. అండ్ మీ పార్ట్నర్కి డెఫినెట్గా అచీవ్మెంట్స్, కంప్లీషన్, రివార్డ్స్. మేబీ మీ పార్ట్నర్ ఇంకా ఫర్దర్గా గుడ్ లక్ ఉంది కాబట్టి మీ పార్ట్నర్ మీ వద్దకు రావచ్చు. ఓకే. సో కంప్లీషన్ అనేది ఉంది కాబట్టి మీ పార్ట్నర్ ధైర్యం చేసి, స్ట్రెంగ్త్ కార్డు కూడా ఉంది కాబట్టి మేబీ ధైర్యం చేసి మీ వద్దకు వచ్చి సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకే. లాస్ట్ ఛాన్స్ అనేసి. సో ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో మీ యొక్క రిలేషన్షిప్లో గాడ్ గైడెన్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. విజ్డమ్ ఆఫ్ ది మ్యాజిక్. సో మెంటల్ క్లారిటీ అనేది ఇద్దరికి కూడా రావాలి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి చూసారా, మీ యొక్క రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఇద్దరికి మెంటల్ క్లారిటీ అనేది లేదు. ఓకే. సో జస్ట్ డూ మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్. గాడ్ మెసేజెస్ చూద్దాం. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ నోట్స్. ఓకే. 2 వచ్చాయి. సో మీకైతే షో ద వరల్డ్ రియల్ యూ, వర్క్ త్రూ యువర్ ఫియర్స్. సో మీ పార్ట్నర్ వచ్చేసి తన యొక్క భయాల నుంచి బయటికి రావాలి. అండ్ మీరు వచ్చేసి డెఫినెట్గా మీరు కొంచెం మీరు స్ట్రెస్ నుంచి బయటకు వచ్చారు అంటే మీరంటే ఏంటో మీకు తెలుస్తుంది. అలాగే బయట వాళ్ళకి, ఇతరులకి తెలుస్తుంది అని అర్థం. ఓకే. మేబీ మీ పార్ట్నర్కి కూడా మీరంటే ఏంటో క్లారిటీ రావచ్చు. ఓకే. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. సో మీ రిలేషన్షిప్లో డెఫినెట్గా మీరు ఏవైతే ఆన్సర్స్ కోరుకుంటున్నారో డెఫినెట్గా అవి వస్తాయి. ఓకే. ఆన్సర్స్ అనేటివి మీ వద్దకి వస్తాయి. శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం, మీ ఇద్దరికి ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో. శ్రీకృష్ణ మెసేజెస్ ఫార్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే. ఇది వచ్చింది ఎక్స్క్లూజివ్లీ సరెండర్ టు కృష్ణ. వావ్. సో మీరు ఇంకా సరెండర్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు త్వరగా మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఓకే. ఎందుకంటే మీ రిలేషన్షిప్కి ఛాన్సెస్ ఉన్నాయి రీయూనియన్కి. ఓకే. సో జస్ట్ బీ పేషెన్స్, క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అది శ్రీకృష్ణ మీకు ఇస్తున్న మెసేజ్. ఓకే. వన్ మోర్ లాస్ట్ మెసేజ్ ఫ్రమ్ శ్రీకృష్ణ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే. వచ్చింది ఈక్వల్. సో మీరిద్దరు కూడా ఈక్వల్గా
డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మీ యొక్క లైఫ్లో. ఓకే, సో సమానంగా ఉంటే ఏ రిలేషన్షిప్లో అయినా సరే డిస్టర్బెన్సెస్ అనేది రాదు అనేసి ఇక్కడ మీకు శ్రీకృష్ణ ఇస్తున్న మెసేజ్ అనమాట. ఓకే, సో ఈరోజుకి వీడియో అయితే ఎవరెవరికి రెజనేట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, రెజనేట్ అవ్వింది అని. ఓకే, సో ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.